అంటే నీచమైనది, భయంకరమైనది అనే అర్థాలను సూచిస్తూ అది క్రింద ఉంది. ఇంతకు పాతాళం అనే 3 అక్షరాల పదానికి అర్థం ఏదో చెప్పాను, చెప్పండి ఒకసారి, గుర్తుందా? పాదాల క్రింద అని అర్థం ఇచ్చే పదం పాతాళం కదా. అంటే తెలుగు భాషలో ఉన్నటువంటి ఆ పదానికి ఇవ్వబడినటువంటి మీనింగ్ అది. పైన అంటే పైన, పైకి అని అంటే దానికి కూడా ఒక అర్థం ఇచ్చాను, చెప్తారా ఒకసారి? ఉన్నతమైనది, గొప్పది, విలువైనది. అంత విలువైన గొప్పదైనటువంటి పరలోకానికి మనం వెళ్ళాలి. నీచమైన, భయంకరమైన, నిత్యము నిరంతరము కాలేటటువంటి, నిత్యము నిరంతరము వేదనకరమైనటువంటి ప్లేస్ అది పాతాళం. కాబట్టి అక్కడికి మనం వెళ్ళకూడదు, అక్కడికి మనం వెళ్ళకూడదు. ఇంతకు ఎవరు వెళ్తారు అక్కడికి? ఎవరెవరు వెళ్తున్నారు అని చెప్పేసి చూసాం మనం గ్రంథంలో. ఎవరు వెళ్తారు అక్కడికి? గట్టిగా. పాపము చేస్తున్నటువంటి వారు అక్కడికి వెళ్తారు. 2, దేవుణ్ణి మరిచిన వారు అక్కడికి వెళ్తారు. అంతేనా? పాపము చేసేవారు, దేవుణ్ణి మరిచిన వారు అక్కడికి వెళ్తారు. ఖచ్చితంగా దేవుడెవరో తెలుసుకో. ఇందుకు పాపం చేసే వాళ్ళు ఎవరు? పాపం చేస్తున్న వాళ్ళు ఎవరు చెప్పండి? ఎవరండి? దేవుడెవరో తెలియని వాళ్ళందరూ చేసేది పాపమే. వాళ్ళ బ్రతుకే పాపము అనేటటువంటి విషయాన్ని మనం నిన్నటి దినాన మాట్లాడుకున్నాం. ఇవన్నీ అవగాహనలో ఉండాలి, లేకపోతే ఈ రోజు పాఠం అర్థం కాదు. అందుకోసమే కొంచెం టైం తీసుకొని రివైండ్ చేస్తున్నాను. నిన్నటి దినాన మనం మాట్లాడుకున్నప్పుడు ఒక విషయం అర్థమైంది. నిజంగా పాతాళం అనేటటువంటిది చాలా భయానకమైనది, చాలా భయంకరమైనది. అక్కడికి పొర్రపాటున కూడా వెళ్ళొద్దు అని అర్థమైంది కదా. అది ఎంత ప్రమాదకరమైంది అని అంటే, ఈ భూప్రపంచంలో మనం పుట్టి 30-40 సంవత్సరాలలోనే ఎన్నో ప్రమాదాలను చూసాం. చాలా భయంకరమైనటువంటి, ఒక కరోనా లాంటిది, ఎయిడ్స్ లాంటిది, క్యాన్సర్ లాంటిది, భూకంపము, సునామీ, ఇలాంటి ప్రమాదాలను మనం చూసాము. ఈ ప్రమాదాలకే బాబు లాంటిది పాతాళం అనే ప్రమాదం కదా. ఈ ప్రమాదానికే చలి జ్వరం వస్తుంది పాతాళం అనే పేరు వింటే. అంత భయానకమైనటువంటి ప్రమాదం. ఈ మామూలు ప్రమాదాల గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించేటటువంటి ప్రయత్నాలు చేస్తారు, కానీ అసలు సిసలైన నిజమైనటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఆ ప్రమాదం గురించి చెప్పేవారు కేవలం క్రైస్తవులు మాత్రమే కదా. ఈ ప్రమాదంలో పడేది ఎవరు? ఎలాంటి వారు ఈ ప్రమాదంలోనికి జారిపోతున్నారు అనేటటువంటి విషయాలు మనం ఆలోచన చేయాలి. ఈ రోజు ఒక్కసారి మీ గ్రంథం ఓపెన్ చేసుకుని యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట చూడండి. ఎలాంటి వారు ఈ ప్రమాదానికి గురవుతున్నారు, లేదంటే ఈ పాతాళానికి ఎవరెవరు వెళ్తున్నారో ఒక్కసారి చూద్దాం మనం. అక్కడికి ఓపెన్ చేసి చదవాలి. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని పరిమితే లేదట దానికి, అపరిమితముగా తన నోరు తెరుచుకొని ఉన్నది. వారిలో గనులను, బాగా వినండి, గనులను, సామాన్యులను, ఘోష చేయువారును, హర్షించేవారును పడిపోతారట. ఎవరెవరు పడిపోతున్నారట అందులోనికి? గనులు అంటే ఎవరండి? ఈ భూలోకములో గనులుగా పిలువబడేటటువంటి వారు ఎవరు? రంగు కాగితాలు కట్టలుగా మూటగట్టి ఇంట్లోనో, బీరువాలోనో, లేకపోతే బ్యాంకులోనో దాచిపెట్టుకొని చాలా ధీమాగా బ్రతుకుతున్నటువంటి వారిని మనుషుల భాషలో మనుషులు పిలిచేటటువంటి పదం ఏంటంటే వాళ్ళు గనులు అని పిలుస్తాం. అలాంటి గనులు ఎక్కడికి వెళ్తారట?
ఎక్కడికి వెళ్తారంట? పాతాళం. వారి యొక్క పర్మనెంట్ ప్లేస్ పాతాళం అది. అయితే ఒక వింత, ఒక విచిత్రం ఏంటి అని అంటే, వాళ్లకు ఉండేటటువంటి ధైర్యం ఏంటి అని అంటే, మనకున్నటువంటి ఈ బ్రతుకే అసలు సిసలైనటువంటి బ్రతుకు, మరో బ్రతుకు లేదు బ్రదర్. పాతాళము లేదు, పరలోకం లేదు, ఏమీ లేదంటుంటాడు ఆయన. అర్థమవుతుందా? వాళ్ళకున్నటువంటి కాన్ఫిడెన్స్. పాతాళం గురించి మనం ఎంతో గొప్పగా మాట్లాడతాం, చాలా గొప్పగా అద్భుతంగా మాట్లాడి, పాతాళం అనేది భయంకరమైనది, అక్కడికి పొరపాటున కూడా మనం పోకూడదు అనేటటువంటి ఆలోచన మనం కలిగించినప్పుడు, పాపం చేయటం దూరం అవుతుందేమోనని పాపానికి బానిసైనటువంటి వీళ్ళందరూ ఏం చేస్తారో తెలుసా? పాతాళం లేదు, పరలోకం లేదు, ఏమీ లేదు బ్రదర్. బ్రతికున్నప్పుడే తినాలి, త్రాగాలి, ఎంజాయ్ చేయాలి, సుఖించాలి, ఆ తర్వాత అని చెప్పాడు చచ్చిపోవాలి అంటాడు. అవునా కదా? పాతాళం నిజంగా ఉందా లేదా? పాతాళం ఉందా లేదా? దేవుడు పాతాళం అంటే అర్థం ఏంటో తెలుసా? అర్థం అంటే అసలు పాతాళం ఎందుకు పెట్టాడో తెలుసా? ఇందాకనే ఒక ఫస్ట్ ప్రసంగంలో మీరు చూశారు. పాతాళం ఎవరి కొరకు, అసలు ఎందుకు? ఇది తీర్పు. ఎవరి తీర్పు? ఫైనల్ జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్ గురించి మనకు అర్థం కావటం కోసం దేవుడు ఇచ్చినటువంటి ఒక చక్కటి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, పంటను చూపిస్తుంటాడు. ఏం చూపిస్తుంటాడు? పంట. మీరు పంట పండిస్తున్నారు కదా అంటే, మీరు పండించకపోవచ్చు, కాకపోతే పంట గురించి అయితే అవగాహన ఉంది కదా. వరి పంట విత్తనం మొలిచినప్పుడు దాని పుట్టుక అనుకోండి, మొక్క మొలిచినప్పుడు, లేదంటే ఆ వరి మొలిచినప్పుడు దాని పుట్టుక. దాని కోత ఏంటి? దాని మరణం. కోతకాలం తెలుసు కదా, కోత, అది దాని మరణం. ఇకంతే, ఏం లేదు అని అంటే ఎవడన్నా నమ్ముతారా? అవునా కదా? దిమాకు ఉన్నోడు, జ్ఞానం ఉన్నోడు ఎవడైనా ఇంకా ఆ తర్వాత ఏం లేదు బ్రదర్, పుట్టటం, కోత కోయటం, ఆ తర్వాత ఏం లేదా? ఏమి లేదా? ఏమి లేదా? కోత తర్వాత పండిన ధాన్యాన్ని ఏం చేస్తారో అదే పండిన పంటకు అసలు సిసలైన తీర్పు. అవునా కదా? పండిన పంటకు అసలు సిసలైనటువంటి తీర్పు ఏంటి అంటే, గట్టి గింజలు ఏవైతే ఉన్నాయో ఆ గట్టి గింజలను ఎక్కడికి చేరుస్తాం? మన ఇంట్లో చేర్చుకుంటాం, తీసుకొస్తాం బస్తాల కింద నింపి. పొట్టుని అంటే సరిగ్గా పండని గింజ పట్టనటువంటి పొట్టుని ఏం చేస్తాం చెప్పండి? కానీ ఒక విషయం, ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నిన్న దినాన. పాతాళం గురించి మనుషులకు ఐడియా లేదు, అవగాహన లేదు, కానీ జైలు గురించి అవగాహన ఉంటుంది. జైలు గురించి అవగాహన ఉంది కాబట్టే జైల్లో ఎక్కువ మంది లేరు, కానీ పాతాళంలో ఎక్కువ మంది ఉంటారు. ఎక్కువ మంది ఉండేదే పాతాళంలో. ఎందుకు? దీని గురించి అవగాహన లేదు కాబట్టి. జైలు గురించి అవగాహన ఉంది కాబట్టి ఏ ఒక్కరు జైలుకి పోవాలి అని చెప్పేసి కోరుకోడు. చాలా పద్ధతిగా, జాగ్రత్తగా, చట్టానికి దొరకకుండా, పబ్లిక్ గా ఎలాంటి తప్పు చేయకుండా జాగ్రత్త పడుతూ జాగ్రత్తగా బ్రతుకుతుంటాడు. అందుకోసమే జైల్లో ఎక్కువ మంది లేరు, బయట ఎక్కువ మంది ఉన్నారు. కానీ చనిపోయిన తర్వాత ఎక్కువ మంది వెళ్ళేది ఎక్కడికి అంటే పాతాళానికి. చాలా మంది మాట్లాడుతుంటారు ఏంటంటే, మరి గారు ఇంత మంది అందరినీ నరకానికి పంపిస్తాడు దేవుడు. అదే అందరికి వచ్చింది డౌట్, అదే కదా. అంతమందిని అందరినీ పాతాళానికే పంపిస్తాడా అని అంటే, పోనీ నువ్వు పొలానికి వెళ్ళిన తర్వాత గట్టి గింజ కంటే పొట్టు ఎక్కువ ఉందని చెప్పేసి ఆ పొట్టును బస్తా నింపుకొని ఇంటికి తీసుకొస్తావా? ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి. పొట్టే ఎక్కువ ఉంది, గింజ తక్కువ ఉంది కాబట్టి ఆ పొట్టు నింపుకోరా అని చెప్పేసి పొట్టు నింపుకుంటావా? బస్తా నింపుకుంటావా? ఎక్కువ ఉంది కదా అని అంటే, ఎంత ఎక్కువన్నా కూడా ఉపయోగం లేదు కదా. నీకు ఈ నాలెడ్జ్ ఉంది కదా. ఇదే విధానంలో ఖచ్చితంగా ఒక మనిషి పుట్టి చనిపోయేంత వరకు జాగ్రత్తగా ఆలోచించు. నీ బ్రతుకు మొత్తంలో నువ్వు బ్రతుకుతున్న విధానాన్ని బట్టి నేను పుట్టించిన వాడు, నువ్వు పుట్టి బ్రతుకుతున్న ఈ సృష్టిని సృష్టించిన వాడు నీకు తీర్పు తీర్చడా? లెక్క అడగడా? లెక్క అడిగి
ఎవరిని ఏ ఫలితం ఇవ్వాలో, ఎలాంటి వారికి ఎలాంటి ఫలితం ఇవ్వాలో అలాంటి ఫలితం దేవుడు ఇవ్వలేడా? దాన్నే నువ్వు పాపం చేసి దేవుని ఆజ్ఞల ప్రకారంగా దేవుణ్ణి తెలుసుకొని నువ్వు ఈ భూలోకంలో బ్రతకకపోతే నీకు వచ్చే శిక్ష, తీర్పు అదే. దాని కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి లోకం, దాన్నే పాతాళం అంటున్నాడు. లేదు అనేవాడు అజ్ఞాని. లేదంటే పాతాళానికి ఖచ్చితంగా వెళ్ళాలి అనుకునేటటువంటి వాడు లేడంటాడు. లేదు అన్నంత మాత్రాన లేకుండా అయితే పోదుగా. కాకపోతే విచ్చలవిడిగా బ్రతకటానికి అలవాటు పడ్డటువంటి వాడు లేడు అని అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను ఇప్పుడు? వరి పంట వేసిన తర్వాత ఖచ్చితంగా దానికి ఫలితం అనేది ఉంటుంది కదా. అదే విధానంలో ప్రతి మనిషికి బ్రతుకుతున్నటువంటి బ్రతుకు తర్వాత నీ బ్రతుకు ఒక లెక్క, నీ బ్రతుకు ఒక తీర్పు, నీ జీవితం మొత్తం తర్వాత జీవితం కంప్లీట్ అయిపోయిన తర్వాత దానికి ఒక తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో నువ్వు పాపివని తేలితే నువ్వు చేరే ప్రాంతమే పాతాళం. అది ఖచ్చితంగా ఉంది. అక్కడికి ఎక్కువ మంది వెళ్తున్నారు. అక్కడికి ఎక్కువ మంది వెళ్తున్నారు. మరి అది నిండదా అనే ఆలోచన కూడా రావచ్చు. అది ఎప్పటికీ నిండదు అని చెప్పడానికి ఒక 2 మాటలు మనం చూద్దాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూడండి. 27వ అధ్యాయం 20వ వచనం. పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానేరదు. ఏం కాదట అండి? తృప్తి కానేరదు. తృప్తి కాదట. దేనికి? పాతాళానికి. ఆ పాతాళంలో ఉన్నటువంటి అగాధ కూపానికి తృప్తి లేదట, తృప్తి ఉండదట. నెక్స్ట్ మాట అదే సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో 15-16 వచనాలు చూడండి. 30వ అధ్యాయంలో 15-16 వచనాలు. జలగకు ఇమ్ము ఇమ్ము అని 20వ వచనంలో ఒక మాట ఉంటుంది, మీరు చదవలేదు కంప్లీట్ కదా అని. అవునా? ఇంకో మాట ఉంటుంది కింద. ఎందుకంటే మనకు అర్థం కావాలి అనేటటువంటి ఆలోచనతో దేవుడు రాయించినటువంటి గ్రంథం చక్కగా ఉంటది. పాతాళం అనేది తృప్తి కానేరదు అని అన్నప్పుడు అట్టెట్ట కాదు అనే ఆలోచన ఒకటి వస్తుందా రాదా? నిజంగా తృప్తి చెందదా? తృప్తి అనేది ఉండదా అని అన్నప్పుడు దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి కదా నీకు అర్థమయ్యే విధానంలో. అదే నెక్స్ట్ లైన్ అన్నమాట. అలా ఎలాగునంటే నరుల దృష్టి తృప్తి కానేరదు. ఇది మాత్రం అర్థమవుతుంది కదా మనకు. మీరు చెప్పండి. మనం ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం ఏంటంటే మనిషి యొక్క దృష్టి తృప్తి అవుతుందండి? ₹1,00,00,000 సంపాదించిన తర్వాత చాలు అనుకుంటాడు ఎవడైనా? ఈ లోకంలో చూడాలి అనుకునే ప్లేస్ ఉన్నప్పుడు చూస్తూ వెళ్తూ చూశాను చాలు అని ఇంట్లో కూర్చుంటాడా? ₹1,00,00,000 సంపాదించినోడు 10 కోట్లు సంపాదించాలనుకుంటాడు. 10 కోట్లు సంపాదించేటువంటి వాడు ఇంకా 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 సంపాదించుకుంటూ పోతూనే ఉంటాడు తప్ప ఇక చాలు అని అంటాడా? అదే మానవుల దృష్టి కూడా తృప్తి కానీ అందుకోసమే మానవులలో ఒక ఆలోచన వచ్చిందంటే మానవులు ఏమంటుంటారంటే ఎంత సంపాదించినా ఏమి ఇచ్చినా చాలు అని మానవుడు అన్నాడు. ఒక్క విషయంలో తప్ప చాలు అని అనడు. ఏ విషయం అయ్యా అది అని అంటే తిండి విషయంలో తినేటప్పుడు మాత్రం కడుపు నిండా భోజనం పెడితే ఆ తర్వాత ఏమంటాడట? చాలు అంటాడట. వేరేది ఏమి ఇచ్చినా చాలు అని ఏ మానవుడు అన్నాడు కాబట్టి అన్నం పెడితేనే చాలు అని అంటాడు కాబట్టి ఇదిగో అన్ని దానాల కంటే గొప్ప దానం ఏదంటే అన్నదానం అని చెప్పారు. కానీ విషయం అలా మాట్లాడుతున్నటువంటి వారికి కూడా అర్థం కాలేదు అని చెప్పాలి. ఎందుకంటే ఆ పూటకు చాలంటాడు తప్ప పర్మనెంట్ గా చాలన్నాడు. అంతేనే కదా. నాకు కడుపు నిండా చికెన్ తినాలనుంది ఆశగా ఉంది అని చెప్పేసి అన్నాడు అనుకో, ఆశపడుతున్నాడు బిడ్డడు అని చెప్పేసి వెళ్ళేసి 2 కేజీలు చికెన్ తీసుకొచ్చేసి కడుపు నిండా వడ్డించినాం అనుకో, తిన్న తర్వాత చాలు అని అంటాడు. సాయంత్రానికి మళ్ళీ ఏమంటాడు? మళ్ళా కావాలంటాడు. అంతే తప్ప చాలు అన్నాడు కదా ఇక జీవితంలో తినడనుకుంటా అని చెప్పేసి అనుకుంటే మనం భ్రమపడ్డంటే. అవునా కాదు? ఇక జీవితంలో తినడా? ఇక రాదు, ఎప్పుడు తినను అట్లా. మళ్ళా సాయంత్రం 3-4 గంటల తర్వాత మళ్ళా కావాలంటుంటాడు. సో అక్కడ కూడా ఏం లేదు, ఎక్కడా లేదు.
అనే విషయం మనకు క్లారిటీ అర్థమైతే దేవుడు చూసారా ఎంత చక్కగా ఇస్తాడు ఎగ్జాంపుల్స్. పక్క పాతాళానికి కూడా ఏం లేదు ఇప్పుడు, తృప్తి లేదు. ఇప్పుడు 30 సామెతల గ్రంథం 30:15-16 చూడండి. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురు ఇద్దరు ఉన్నారట. ఇవ్వు ఇవ్వు అనటమే తప్ప చాలు అని ఏనాడు ఆ మాట రాదట. ఇవ్వండి ఇవ్వండి అంటారట. నెక్స్ట్ మాట, తృప్తి పడనివి 3 గలవు, చాలు అని పలుకనివి 4 గలవు. అవేంటంటో చూడండి. అందులో ఫస్ట్ నెంబర్ 1 స్థానంలో ఏముందో చూడండి. పాతాళము అన్నాడు. అంటే ఈ పాతాళము చాలు అని అన్నది. కానీ ఏమంటుంటదట, ఇమ్ము ఇమ్ము పాతాళము, తర్వాత ఇంకో మాట చెప్పాడు, కనని గర్భము. ఈ రెండు ఇవ్వు ఇవ్వు అనే చివరి వరకు మాట్లాడటం అడగటం, కానీ చాలు అంటారా? అదే విధానంలో పాతాళం కూడా ఇవ్వు ఇవ్వు అని అంటది తప్ప చాలు అని అనదట. నెక్స్ట్ మాట, నీరట. నీరు చాలును అనేటటువంటి భూమి కూడా ఎంత నీళ్లు పోసినా ఏమైతుంది, ఇంకిపోతూనే ఉంటది. భూమి కూడా నీరు చాలు అని అనదట. ఇంకొక మాట మంచి చాలును అని అనని ఎంత వండర్ఫుల్ మాట ఇది. నిజమే కదా. అగ్ని మండించిన తర్వాత అందులో ఎలాంటి వస్తువులు వేసినా కూడా కాల్చుకుంటూ పోతుందే గాని ఇంకా చాలు అంటారు అగ్ని. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. అగ్ని చాలు అని అనదు. ఆ అగ్ని ఉన్నది ఎక్కడ? పాతాళం. అందుకోసమే పాతాళం చాలు అని. ఎందుకంటే ఆ పాతాళంలో ఉన్నది ఎలాంటి అగ్ని? నిత్య అగ్ని అని చదివాము ఇందాక మత్తయి సువార్త 20వ అధ్యాయంలో కదా. ఇప్పుడు చెప్పండి, నిండుతుందా? నిండే అవకాశం ఉందా? పాతాళం నిండే అవకాశం ఉందా? లేదు కదా. అలాంటి భయంకరమైనటువంటి పాతాళానికి ఎక్కువ మంది, మెజారిటీ పీపుల్స్ ఎక్కువ మంది ఎక్కడికి వెళ్తున్నారు. ఎంత మంది వెళ్ళినా కూడా అది నిండే అవకాశం అనేది లేదు. అయితే అలాంటి భయంకరమైనటువంటి పాతాళానికి వెళ్ళకుండా ఉండే అవకాశం ఏమైనా ఉందా? అక్కడి నుంచి తప్పించుకునే అవకాశం ఏమైనా ఉందా? ఉందో లేదో ఒక్కసారి మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి యోబు గ్రంథం 7వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. యోబు గ్రంథం 7వ అధ్యాయము 9-10 వచనాలు. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయినటువంటి వాడు మరి ఎప్పుడును రాడు. అతడు ఇక ఎన్నడును తన ఇంటికి రాడు. పాతాళానికి వెళ్ళినటువంటి వాడు మరలా తిరిగి వచ్చే అవకాశమే లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా తిరిగి వస్తాం ఏదో ఒక రోజున, ఏదో ఒక దినాన, కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత అయినా మరలా రావచ్చేమో అనేటటువంటి ఆలోచన చేయటం కూడా తప్పే. ఆ అవకాశమే లేదు అని మాట్లాడుతుంది వచ్చిన. ఎందుకు లేదు అని క్వశ్చన్ అడగాలి మనం. ఎందుకు లేదు అని అన్నప్పుడు దానికి కూడా అద్భుతమైనటువంటి జవాబు చెప్పింది బైబిలే. ఎక్కడ అంటే ఒక్కసారి ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఎందుకు పాతాళానికి వెళ్ళినటువంటి వాడు తిరిగి రాలేడు? ఎందుకు రాలేడు అక్కడ జవాబు చెప్తా ఉన్నది. ఒక్కసారి చూడండి. చేయుటకు నీ చేతికొచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయాలి. ఎక్కడా? భూలోకంలో నువ్వు బ్రతికున్నప్పుడు, నీ జీవిత కాలంలో, నీ జీవిత దినాలలో నువ్వేం చేయాలి అని అంటే చేతికొచ్చిన పని శక్తి లోపము లేకుండా చేయి భూమి మీద. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే నెక్స్ట్ లైన్ చూడు. నువ్వు పోయేది పాతాళమే. ఎందుకంటే నువ్వు దేవుడిని తెలుసుకోలేదు గనక, దేవుడు ఎవరో నీకు తెలియదు గనక నువ్వు పోయేది పాతాళానికే. అయితే నీవు పోవు పాతాళమందు ఏమేమి లేదట అక్కడ. పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను అక్కడ లేదు బిడ్డ అంటున్నాడు. అర్థమవుతుందా? జనరల్ గా మనం
ఒక గుంటలో పడిపోయామనుకోండి, తెలివి ఉన్నోడు జాగ్రత్తగా బయటకు వచ్చేస్తాడు తన తెలివిని ఉపయోగించుకుని, అవునా కదా? తెలివి లేనోడు లోపలనే కూర్చుంటాడు, ఎవడైనా కాపాడితే చూద్దాం లేకపోతే లేదని. అంతేనా కదా? జైల్లోకి వెళ్ళినోడు కూడా ఏం చేస్తుంటాడు? తన తెలివిని వాడుతుంటాడు, ఎలా బయటపడాలా అని. తనకున్న జ్ఞానాన్ని వాడుతుంటాడు, ఏదైనా ఉపాయం ఉందా అని చూస్తుంటాడు. ఏదో ఒక పని చేస్తే ఇందులో నుంచి బయట పడవచ్చు అనేటటువంటి ఆలోచన కలిగి ఉంటుంటాడు. కాబట్టి భూలోకంలో ఎలాంటి ప్రమాదంలో జారిపోయినా అక్కడి నుంచి నువ్వు తప్పించుకోవచ్చేమో గాని, పాతాళం అనే భయానకమైనటువంటి ప్రమాదంలో జారిపోయినటువంటి మనుషులు మాత్రం బయటకు వచ్చే అవకాశమే లేదు. ఎందుకు లేదు అని అంటే, అక్కడ ఏమి లేదు. తప్పించుకోవాలి అనే జ్ఞానం గాని, ఉపాయం గాని, తెలివి గాని అక్కడ లేదు. నువ్వు ఏదైనా చేద్దామని అంటే అసలు అనే లేదు అక్కడ అని చెప్పేసి మాట్లాడుతుంది. కాబట్టి అది ప్రమాదం. కాబట్టి అది అన్ని ప్రమాదాల కంటే మించినటువంటి ప్రమాదం. అది పొర్రపాటున కూడా మనం ఏం చేయొద్దు, పొర్రపాటున కూడా అక్కడికి మనం వెళ్ళదు. తప్పించుకోవాలి, ఇక్కడి నుంచి తప్పించుకోవాలి, ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని మనిషి ఎంత ప్రయాసపడినా ప్రయత్నం చేసినా అది కాని పని అనేటటువంటి విషయం కూడా కీర్తనల గ్రంథంలో చెప్తా ఉన్నాడు. చూడండి ఒకసారి, కీర్తన 89వ కీర్తన, 89వ కీర్తన 48వ చరణం. 89వ కీర్తన. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? ఇది బాగా అర్థమవుతుంది కదా మనకు. మనం చెప్తాం, ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు, అందరూ ఒప్పుకునేటువంటి విషయం ఏంటంటే, చావకుండా బ్రతికేటటువంటి మనిషి ఉన్నాడా ఈ భూలోకంలో? లేడు. 100 సంవత్సరాలు బ్రతికినా 101వ సంవత్సరంలో ఏం చేయాలి కదా? ఆఖరికి బైబిల్లో ఎక్కువ దినాలు బ్రతికినటువంటి వ్యక్తి ఎవరో మనకు తెలుసు కదా, మెతుశెల గారు. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడండి? 960. 970 ఏమైంది? 970 ఏమైంది? ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఎన్ని సంవత్సరాలు బ్రతికిన ఆ తర్వాత నువ్వు 100% చావాల్సిందే. కాబట్టి ఇక్కడ ఏమంటాడు? మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు అని క్వశ్చన్ వేసి తర్వాత, పాతాళము యొక్క వశము కాకుండా, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకునేటటువంటి వాడెవడు? ఇప్పుడు మనకు అర్థం కావాలి మెయిన్ విషయం ఏంటి అంటే, ఏ మనిషి కూడా పాతాళానికి వెళ్లకుండా తప్పించుకోవటం మనిషి వల్ల కాదు, వల్ల పడదు, అది అసాధ్యం. ఏ మనిషి కూడా పాతాళానికి వెళ్ళొద్దు, అసలు చనిపోయి పాతాళానికి వెళ్ళకూడదు అనేటటువంటి ప్రయత్నాలు, మనిషిగా పుట్టినటువంటి మనమందరం మన సొంత ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా దాన్ని ఎవడు తప్పించుకోలేడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలా మంది బ్రతికినన్ని రోజులు ఇష్టారాజ్యముగా ఇష్టానుసారంగా బ్రతికి చివరి దినాలలో రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత అప్పటి వరకు సంపాదించాల్సినంత సంపాదించి కట్టుకోవాల్సిన కోటలన్నీ కట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తాడంటే భజన స్టార్ట్ చేస్తాడు. ఏం చేస్తాడు? ఎందుకు భక్తి ఎందుకు ఆరంభించావు చివరి దినాల్లో అని అంటే, అదే పాతాళం తప్పించుకోవాలని. వల్ల ఏ పనైనా దాన ధర్మాలు చేస్తుంటాడు కొంతమంది. మరి కొంతమంది వారికి వచ్చినటువంటి ప్రయత్నాలలో ఎక్కడికో వెళ్ళాలని వెళ్తుంటారు. ఏదో చేయాలి, తపస్సు చేయాలి, యోగా చేయాలి, ఇంకోటి చేయాలి అని చెప్పేసి ట్రై చేస్తుంటాడు. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా మనిషి పాతాళ వశం కాకుండా తప్పించుకోవటం అనేటటువంటిది అసాధ్యం. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి పరిస్థితి అని అంటే, మనం వెతకాలి. ఏ వెతకాలి అని అంటే, తప్పించే మహానుభావుడు, తప్పించగలిగే ఘనుడు ఎవరైనా ఉన్నారా? పాతాళ వశం కాకుండా పాతాళం అనే మహా భయంకరమైనటువంటి ప్రమాదంలో నుంచి మనల్ని మరలా తప్పించి అక్కడికి వెళ్ళినా కూడా మరలా అక్కడి నుంచి తీసుకుని రాగలిగేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని వెతకాలి. వెతికి ఆయన పాదాలు పట్టుకుంటే చాలు. ఆయన పాదాలు పట్టుకొని ఆయన చెప్పిన మాటల ప్రకారంగా బ్రతికితే ఖచ్చితంగా తప్పించుకునే అవకాశం ఉంది. ఒకసారి మనం చూద్దాం, ఎవరైనా మనల్ని తప్పించగలరా అని మనం ఆలోచన చేస్తే, మొదటి సమూయేలు గ్రంథం బైబిల్లో 2వ అధ్యాయంలో
6వ వచనం ఒక్కసారి ఓపెన్ చేసి చదవండి. పాతాళములో నుండి తప్పించగలిగే నాదుడు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి మనం ఆలోచన చేద్దాం. జనులను సజీవులను గాను జనులను బాగా వినండి, మనమందరం ఎవరము? జనులమే కదా. జనులను సజీవులను గాను సజీవులను మృతులను గాను మృతులను గాను చేయువాడు చేయువాడు యెహోవాయే. ఎవరంటండి? యెహోవాయే. నెక్స్ట్ మాట, పాతాళంలో పంపుచు పాతాళములోనికి పంపుచు అందులో నుండి అందులో నుంచి రప్పించువాడు ఆయనే. ఎవరండి ఆయన? ఎవరట ఆయన? యెహోవాట. ఎవరండి యెహోవా? యెహోవా ఏ జనులను మృతులను గాను సజీవులుగాను చేయగలిగే సామర్థ్యం కలిగిన ఆయన ఎవరయ్యానంటే గ్రంథం సెలవిస్తున్నటువంటి విషయం ఏంటి అంటే యెహోవాయే. అంత మాత్రమే కాకుండా నిన్ను పాతాళం లోకములోనికి పంపించి మరి అందులో నుంచి బయటికి కూడా రప్పించగలిగే శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు ఆయనే. ఆయన ఎవరు అని అంటే యెహోవా అని సెలవిచ్చింది. ఇంతకు యెహోవా అంటే ఎవరు కదా? యెహోవా అంటే ఎవరు అని చెప్పేసారంటే ఒక్కసారి ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం ఓపెన్ చేసి చదవండి. ఈ యెహోవా ఎవరో చూద్దాం. అక్కడ ఈ యెహోవా ఎవరో చూద్దాం. అక్కడికి వెళ్ళి యెహోవాయే యెహోవాయే నిజమైన దేవుడు. ఎవరటండి? యెహోవా అంటే ఎవరట? యెహోవాయే నిజమైన దేవుడు. దేవుడు. నిజమైన దేవుడు. ఆయనే ఆయనే జీవము గల దేవుడు. జీవము గల దేవుడు. 2వ పాయింట్, జీవము గల దేవుడు. సదాకాలము సదాకాలము ఆయనే ఆయనే రాజు. రాజు. సదాకాలము ఆయనే రాజు. ఆయన చూడాలి మనం జాగ్రత్తగా. మొదటి మాట ఏం చెప్పాడు? యెహోవాయే యెహోవాయే నిజమైన దేవుడు అని అన్నాడు. నిజమైన దేవుడు అని మాట్లాడుతున్నాడేంటి? అబద్ధమైన దేవుడు ఉంటారా? ఏమండి? ఉంటేనే ఆ మాట మాట్లాడతారు, అంతేనే కదా. ఇది ఒరిజినల్ అని ఎప్పుడంటాం మనం? డూప్లికేట్లు చాలా ఉంటే ఏమంటాం? ఇదే ఒరిజినల్ అని అంటాం, అంతేనే కదా. అందుకోసం ఇక్కడ రాయబడినటువంటి పదం ఏంటి? యెహోవాయే నిజమైన దేవుడు. నిజమైన దేవుడు అంటే సృష్టిని సృష్టించిన వాడు, మనుషులను పుట్టించిన వాడైనటువంటి దేవుడు ఎవరయ్యానంటే యెహోవా. మనుషులను పుట్టించిన దేవుడు యెహోవా అయితే మనుషుల చేత నిర్మింపబడిన దేవుళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎలాంటోళ్ళు అని అంటే నెక్స్ట్ లైన్ ఏం చెప్పాడు యెహోవా గురించి? ఈయనే నిజమైన దేవుడు అని చెప్పిన తర్వాత ఈయన జీవము గల అంటే అర్థం ఏంటో? ఇప్పుడు అంటే అర్థం ఏంటి? జీవం లేని దేవుడు చాలా మంది ఉన్నారు. అది అర్థమైందా? జీవం గల దేవుడు ఈయనే అంటే మరి చాలా మంది మిగతా వాళ్ళందరూ ఎవరున్నట్టు? జీవము లేని అది. అందుకోసమే ఇశ్రాయేలీయులు ఏం చెప్పారో తెలుసా? చుట్టుపక్కల అనేక మంది జనాంగాలను, అనేక రాజ్యాలను చూసినటువంటి వారు ఈ గాదీయులు, రూబేనీయులు అనేటటువంటి ఇశ్రాయేలు జాతి వారు ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? ఒక్కసారి గ్రంథం ఓపెన్ చేసి చదవండి. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనంలో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏం చెప్తున్నారో చూడండి. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయము 22వ వచనం. దేవుళ్ళలో ఏమన్నారు? దేవుళ్ళలో బాగా వినండి మాట. దేవుళ్ళలో యెహోవా దేవుడు. యెహోవా దేవుడు. దేవుళ్ళలో దేవుళ్ళలో యెహోవాయే దేవుడు. ఎందుకు ఈ మాట మాట్లాడారు? ఏమిటి? చాలా మంది ఈ మాట చదివిన తర్వాత ఎలా కన్ఫ్యూజ్ అవుతారంటే బైబిల్ కూడా చెప్పింది చాలా మంది దేవుళ్ళు ఉన్నారని. బైబిల్ కూడా చెప్పింది ఏమని? చాలా మంది దేవుళ్ళు ఉన్నారు బ్రదర్ అని చెప్పేసి బైబిలే చెప్పింది. ఇదిగో చూడు బైబిల్లో రాయబడింది అని అంటే వాళ్ళు ఏం చూశారు అంటే అప్పటి వరకు చుట్టుపక్కల ఉన్నటువంటి ఎదోమీయులను, ఫిలిస్తీయులను, కనానీయులను, అక్కడ ఉన్నటువంటి సిరియనులను, ఐగుప్తీయులను, ఈ చుట్టుపక్కల జనాంగాలన్నింటిని వాళ్ళు చూశారు. వాళ్ళందరూ ఎవరో కాదు, వాళ్ళందరూ కూడా సృష్టికర్త అయిన దేవుడు నిర్మించిన, పుట్టించిన ఆదాము నుంచి పుట్టుకొచ్చినటువంటి వాళ్ళే. నిజమైన దేవుడు పుట్టిస్తే పుట్టినటువంటి వాళ్ళే. కానీ దేవునికి దూరమై,
దేవుడు అనేటటువంటి భావన గుండెల్లో కలిగి ఉండి అసలు శిశులైన దేవుని ఉనికి తెలియక అర్థం కాక పక్కకెళ్ళిపోయి దేవుడు అనే ఆయన ఉన్నాడట అనే భయంతో వాళ్ళంతట వాళ్ళు నిర్మించుకొని కొన్ని బొమ్మలను తయారు చేసుకొని కొన్ని విగ్రహాలను తయారు చేసుకొని వాటికి వాళ్ళు నచ్చిన పేరు తగిలించుకొని ఇదిగో ఈయన మా దేవుడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇశ్రాయేలీయులు 2 వర్గాలుగా విడిపోతారు సొలొమోను పరిపాలించిన తర్వాత. ఈ అవగాహన మనకుంది కదా. అలా విడిపోయిన తర్వాత యూదులు యెహోవా దేవుణ్ణి దేవునిగా చేసుకుంటే ఇశ్రాయేలీయులు అనేటటువంటి వాళ్ళు కొత్త దేవుణ్ణి పుట్టించుకుంటారు. తెలుసు కదా. బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. బైబిల్ చదివినటువంటి వాళ్ళకి అర్థమయ్యేటువంటి విషయం. ఎలా మనుషులు దేవుళ్ళను తయారు చేసుకున్నారు అని అంటే, దేవుడు అనే అవగాహన, దేవుడు అనే మాట వాళ్ళకి తెలుసు. దేవుడు అనే ఒక ఆయన ఉన్నాడట. మన జీవిత కాలంలో ఆయన్ని ఏదో ఒక రూపమున ఏదో ఒక విధానంలో మనం ఆయన్ని పూజించాలట, ఆరాధించాలట. సృష్టిని సృష్టించింది ఆయనేనట అని చెప్పేసి ఆ ఉనికి, ఆ మాట ఎందుకు వెలుగులోకి వచ్చింది అని అంటే, మొదటి మానవుడు మనుషులందరికీ తండ్రిగా ఉన్నటువంటి ఆదాము గారు కానివ్వండి, ఆయన తర్వాత పుట్టినటువంటి వాళ్ళు దేవుడు అనే పదాన్ని విన్నారు కాబట్టి ఆ దేవుడు అనేటటువంటి పదాన్ని విని పక్కకి వెళ్ళిపోయారు, దూరం వెళ్ళిపోయారు. అలా దూరం అయితే వెళ్ళిపోయారు కానీ హృదయంలో మాత్రం ఆ మాట వినబడుతుంది. అందుకోసమే మాకు దేవుడు కావాలి, దేవుడు లేకుండా మేము బ్రతకకూడదు అనేటటువంటి ఆలోచన కలిగి వాళ్ళంతా వాళ్ళు ఏం చేసుకున్నారు దేవుడు. దేవుడు అయితే మనిషిని తయారు చేసి మనిషి లోపటికి ఏం పంపించాడు? జీవాన్ని ఊదాడు. కానీ మనుషులు జీవాన్ని ఊదగలరా? బొమ్మను తయారు చేసి ఊదలేదు కదా. అందుకోసమే రాయబడింది ఆయనే నిజమైన దేవుడు అని మొదటి మాట, తర్వాత ఆయనే జీవము గల దేవుడు అని రెండో మాట. అది తెలిసినటువంటి ఈ ప్రజలు ఏం మాట్లాడుతున్నారు? దేవుళ్ళలో అంటే మీరు దేవుడు 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 అని చాలా మందిని పెట్టుకున్నారు కదా. ఆ అబద్ధమైన దేవుళ్ళలో యెహోవాయే నిజమైన దేవుడు అని మాట్లాడుతున్నారు వారు. 100వ కీర్తనలో 3వ వచనం చదవండి ఒకసారి. 100వ కీర్తనలో అక్కడ మంచి మాట ఉంటారు. యెహోవాయే దేవుడని తెలుసుకుంది. ఏమని తెలుసుకోవాలి? యెహోవాయే దేవుడు అని తెలుసుకోవాలట. ఇందుకు ఎవరు తెలుసుకోవాలో ఒకసారి 1వ వచనం చూడండి. ఎవరు తెలుసుకోవాలో చూడండి. సమస్త దేశములారా, భూమి మీద ఉన్నటువంటి ఎన్ని దేశాలైతే ఉన్నాయో సమస్త దేశములారా ఏం చేయాలి మీరందరూ? యెహోవా ఎవరు? యెహోవాయే దేవుడు అని మీరేం చేయాలి? తెలుసుకోండి. నెక్స్ట్ లైన్. సంతోషముతో 3వ వచనం. ఆయనే మనలను పుట్టించెను. అది వండర్ఫుల్ మాట. ఆయనే మనలను పుట్టించెను. నెక్స్ట్ మాట. మనము ఆయన వారము. మనమందరం ఎవరము? ఆయన వారము. కులము, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఎవరైనా, నల్లోడైనా, తెల్లోడైనా, పొట్టుడైనా, పొడుగోడైనా, ఎవడైనా సరే అందరూ తెలుసుకోవాల్సినటువంటి వాస్తవం, మనమందరము ఎవరి వారము? యెహోవా వారము. నెక్స్ట్ లైన్. మనము ఆయన మనము ఆయన ప్రజలము. మనమందరం ఎవరి ప్రజలము? ఎంత మంచి మాట. ఇంకొక మాట అదే కీర్తన 118వ కీర్తనలో 118వ కీర్తన 26-27 వచనాలు చూడండి. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదముందునుగాక. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదముందునుగాక. ఎవరి గురించి రాయబడింది ఈ వచనము? తెలుసా ఎవరికైనా? ఏమండి వింటున్నారా? ఎవరి గురించి రాయబడింది చెప్పండి. కొత్త నిబంధనలో యెహోవా పేరట అంటే ప్రభు పేరట అని తిక్లేటలో ఉంది. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక అని అక్కడ ఉండదు. ఇక్కడే ఉంది యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం పొందును గాక. నెక్స్ట్ లైన్. యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవించుచున్నాము. యెహోవాయే
దేవుడు దేవుడు యెహోవాయే దేవుడు. ఆయన ఆయన మనకు వెలుగునను మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఎవరు చెప్పండి ఆ వెలుగు? ఎవరా వెలుగు? యేసుక్రీస్తు ప్రభుల వారు అని మనకందరికీ తెలుసు. మన కోసము, తన ప్రజలైన మన కోసము నిజమైన దేవుడు, జీవము గల దేవుడు తన ప్రజల కోసము ఎవరిని పంపించాడు? యేసుక్రీస్తును పంపించాడు. యేసుక్రీస్తును అనుగ్రహించాడు వెలుగుగా. ఎందుకు వెలుగుగా పంపించాడు అని అంటే, మనమందరము చీకట్లో నడుస్తున్నాం కాబట్టి మన కొరకు వెలుగుగా పంపించాడు. మొత్తానికి ఇక్కడ మనకు అర్థం కావాల్సినటువంటి మ్యాటర్ ఏంటంటే, యెహోవాయే పాతాళములోనికి పంపుచు పాతాళములో నుంచి తిరిగి రప్పించగల సమర్థుడు ఎవరు అని చెప్పేసి మనం చదువుకున్నాం ఇప్పటి వరకు. యెహోవాయే. ఆ యెహోవా ఎవరు అని అంటే నిజమైన దేవుడు, జీవము గల దేవుడు. సో ఇప్పుడు పాతాళ వశం కాకుండా తప్పించగలిగే నాదుడు ఎవరు అనే విషయం మనకు దొరికింది. ఎవరు తప్పించగలరు? జీవము గల దేవుడు, మనల్ని పుట్టించిన దేవుడు. ఎవరైనా? యెహోవా అనేట ఆయన. యెహోవా అనే మాటకు అర్థం ఏంటో మనందరికీ తెలుసు. ఉన్నవాడు అంటే ఉన్నది ఆయనే, ఇంకెవ్వరు లేరు. ఈ లోకంలో చాలా మంది పిలువబడుతూ ఉండొచ్చు దేవుళ్ళుగా, కానీ ఉన్నది ఆయనే. మిగతా వాళ్ళందరూ ఎవరో? ఈ పాఠం పూర్తయ్యే లోపు మీకు అర్థమైపోద్ది. జాగ్రత్తగా మనసు పెట్టి వినేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఆయనే మనను పాతాళం నుంచి రక్షించువాడు. పాతాళానికి వెళ్లకుండా, పాతాళం యొక్క వశంలోనికి వెళ్లకుండా కాపాడగలిగే సామర్థ్యం కలిగినటువంటి దేవుడు ఆయనే గనక పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ఒక మంచి భక్తుడు దావీదు గారు దేవునికి, అంటే యెహోవా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడో 30వ కీర్తన 3వ వచనం చూడండి ఒక్కసారి. 30వ కీర్తన 3వ వచనం. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా, నేను గోతిలోనికి దిగిపోకుండా నీవు నన్ను బ్రతికించితివి అని చెప్పేసి దావీదు గారు చేస్తున్నటువంటి ప్రార్థన. ఇప్పుడు మనమందరం ఎవరికి ప్రార్థన చేయాలి? మనమందరం ఎవరికి ప్రార్థన చేయాలి? ఆయన పాదాలు పట్టుకోవాలి. ఆయన ఎవరో తెలుసుకోవాలి. నిజమైన దేవుడు, మనల్ని పుట్టించిన దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు ఎవరో తెలుసుకొని ఆయనకు ప్రార్థన చేస్తే ఏం చేయగలం? ఏం సాధించగలం? ఈ భయంకరమైన, మహాభయంకరమైనటువంటి, ప్రమాదమైనటువంటి ఆ పాతాళ వశం కాకుండా తప్పించుకోవాలి అంటే మనం ఆయనకు ప్రార్థన చేయాలి. అయితే ఆయన మాత్రమే కాదండి, కొత్త నిబంధనలో ఒక మహానుభావుడు ప్రార్థన చేశాడు. నన్ను కాస్త ఆ పాతాళంలో నుంచి తప్పించవా అని ప్రార్థన చేశాడు. నన్ను మరణం నుండి, అనగా రెండవ మరణం, అసలు శిశలైనటువంటి మరణమైనటువంటి ఆ పాతాళం అనే మరణం నుండి నన్ను రక్షించవా, నన్ను కాపాడవా అని ప్రార్థన చేశాడు ఒక ఆయన. ఎవరు తెలుసు ఆయన? చూద్దాం ఒక్కసారి, ఓపెన్ చేయండి. కొత్త నిబంధన హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం ఓపెన్ చేస్తామండి. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగల వానికి. ఎవరండి ప్రార్థన చేస్తుంది? ఎవరు? 2000 సంవత్సరాల క్రితం ఆయన శరీరధారిగా భూలోకంలో తిరుగుతూ ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేశాడట, ఏ విధంగా ప్రార్థన చేశాడని రాయబడింది. ఒకసారి చూడండి. ప్రార్థనలను ఎలా చేశాడు? మహారోదనములతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి. ఎలా ప్రార్థన చేశాడు రాయబడింది చూసారా? మనం నేర్చుకోవాలి ఆయన నుంచి. మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన రక్షింపబడెను లేదా అంగీకరింపబడెను. అర్థమైందా? అంటే బడెను అంటే ఏమైపోయింది?
జరిగింది, అయిపోయింది అనే కదా. ఇప్పుడు మనం చూడాలి ఏంటో తెలుసా, చేసిన ప్రార్థన జరిగిందా, నిజంగా రక్షింపబడ్డాడా, ఆ మరణం నుండి నన్ను రక్షించు అని ఆయన ప్రార్థన చేశాడు, మరి ప్రార్థన చేశాడు జరిగిందా అని మనం చెక్ చేసుకుంటే మనకేం దొరుకుతుంది అంటే సాక్ష్యం దొరుకుతుంది. ఏం సాక్ష్యం? యెహోవా అనే దేవుడు పాతాళ వశము కాకుండా తప్పిస్తాడట అని ఉట్టి మాటలతో చెప్పటం కాదు, సాక్ష్యం చూపించాలి. ఎస్, 100% ఆయన మాత్రమే తప్పించగలడు. ఈ భయంకరమైనటువంటి పాతాళ వశం కాకుండా తప్పించగలిగే నాదుడు ఆయన మాత్రమే అని మనం బయటికి వెళ్ళి చెప్పాలి అని అంటే దానికి సజీవ సాక్ష్యం అవసరం. ఉట్టి మాటలతో చాలా మంది మాట్లాడతారు, ఎందుకంటే ఉట్టి దేవుళ్ళు కలిగినటువంటి వారు ఏం చేస్తారు, ఉట్టి మాటలే మాట్లాడతారు. కానీ మనం అలా మాట్లాడకూడదు, సాక్ష్యం చూపించాలి, సజీవ సాక్ష్యం చూపించాలి. ఇప్పుడు ప్రార్థన చేసినటువంటి వ్యక్తి ఉన్నాడా లేదా? 2000 సంవత్సరాల క్రితం ఉండటం మాత్రమే కాకుండా చరిత్ర అని మాట్లాడుతుంటాం కదా, మనం చరిత్ర అని మాట్లాడుతుంటాం కదా. ఈ చరిత్రకు ఆధారమైన వ్యక్తి ఆయన, ఈ చరిత్రకే ఆధారమైనటువంటి వ్యక్తి ఉన్నాడా లేడా అంటే 100% ఉన్నాడు. ఉండి ఆయన చేశాడు ప్రార్థన, తండ్రి మరణము నుండి నన్ను రక్షించవా అని ప్రార్థన చేశాడు. మరి రక్షించాడా లేదా, పాతాళ వశంలోకి వెళ్ళిపోకుండా కాపాడా లేదా అనేటటువంటి సాక్ష్యం మనం చూద్దాం బైబిల్లో నుంచి. ఒక్కసారి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 25వ వచనం నుంచి మనం చూసే ప్రయత్నం చేద్దాం జాగ్రత్తగా. ఆయనను గూర్చి దావీదు ఇట్లా నేను. దావీదు ఎవరు మనకు తెలుసు కదా, ఆయన ఒక ప్రవక్త. ఎవరు దావీదు గారు? రాజు కూడా. ఆయన కూడా చరిత్రలో ఉన్న వ్యక్తి. ఆయన ఒక రాజ్యాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాకుండా దేవుని ఇష్టానుసారుడు, దేవుని చిత్తానుసారమైనటువంటి హృదయం కలిగినటువంటి భక్తుడు, ప్రవక్త. ఆయన ద్వారా దేవుడు మాట్లాడించినటువంటి విషయం, ప్రవచనం ఎలా ఉందో ఒకసారి 25వ వచనం నుంచి చూస్తే, నేనెల్లప్పుడు నా ఎదుట ప్రభువును అని ఉన్నటువంటి మాట థిక్ లెటర్ లో ఉంది చూడండి. అంటే ఎవరు? అదే యెహోవా. పాత నిబంధన కీర్తన 16వ కీర్తనలో యెహోవా అని ఉంటది, ఇక్కడే ఉంది ప్రభువును రుచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వముననున్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను, క్లియర్ గా ఉంది చూడండి, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయవు, నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో. అయితే ఈ మాటలు పలికింది మాత్రం దావీదు గారు, కానీ ఈ మాటలు పలికినటువంటి దావీదు గారి కోసం కాదు. దావీదు గారు పలికింది, దావీదు గారు పలికింది దావీదు గారే అయినప్పటికీ అది దావీదు గారిని వర్తించేది కాదు అనేటటువంటి విషయాన్ని నిండు ఆత్మపూర్ణుడైనటువంటి పేతురు గారు మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు అని అంటే 29వ వచనం, సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను, అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనము మీద ఒకరిని కూర్చుండబెట్టుదును అని దేవుడు, ఎవరు అని దేవుడు తనతో పూర్వకముగా ఒట్టు పెట్టుకొనిన సంగతి అతడెరిగి, క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు గారు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పాను. అంటే ఇలా జరుగుతుంది అని ముందుగా ప్రవచించిన వ్యక్తి దావీదు.
ఆ ప్రవచనం ప్రకారము ఎవరి విషయంలో జరిగింది అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి విషయంలో. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? పాతాళానికి వెళ్ళింది. పాతాళానికి వెళ్ళినా కూడా పాతాళంలోనే విడిచిపెట్టకుండా పాతాళంలోనికి పంపించి ఆ పాతాళంలో నుంచి మరలా బయటికి రప్పించగల సమర్థుడు ఎవరు అని చూసాం మనం. ఎవరైనా నిజ దేవుడైనటువంటి యెహోవా. ఆయన ఏం చేశాడో సాక్ష్యం ఇస్తున్నారు ఎవరు? అపోస్తలులు. నెక్స్ట్ లైన్ చూడండి ఒక్కసారి 32వ వచనంలో. ఈ యేసును ఈ యేసును దేవుడు లేపెను. దేవుడు లేపెను. దీనికి ఎక్కడి నుండి లేపెను? ఇప్పుడు చెప్పండి, ఎక్కడి నుంచి లేపెను? పాతాళానికి వెళ్ళాడు యేసుక్రీస్తు ప్రభులు వారు. అందుకోసమే 3 దినాలు ఆయన చనిపోయిన తర్వాత 3వ దినాన తిరిగి లేచినప్పుడు ఆ సమాధి దగ్గరికి మొట్టమొదట వెళ్ళింది ఎవరు చెప్పండి? మగ్దలేని మరియ గారు. ఆ మరియతో చెప్పినటువంటి మాట ఏంటి? అమ్మా నన్ను, మనందరికి తెలిసిన మాట, అమ్మా నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా ఎక్కడికి వెళ్ళలే. అంటే మరి ఎక్కడున్నట్టు ఈ 3 రోజులు? ఇక్కడ మనకు అర్థమవుతుంది ఎక్కడున్నట్టు. ఆ 3 దినాలు ఎక్కడ గడిపినట్టు? పాతాళంలో. ఆ పాతాళంలో నుంచి ఇప్పుడు బయటికి ఎవరు రప్పించినట్టు? దేవుడు, నిజమైన దేవుడు, జీవము గల దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని పాతాళంలో నుంచి బయటికి, పాతాళంలో నుంచి లేపాడు. దీనికి మేమందరము కదా. ఎవరు వారిని సాక్షులు? ఎవరు? అపోస్తలులు సాక్షులు. ఇప్పుడు మనకు సాక్ష్యం దొరికిందా లేదా? నిజమైన దేవుడు ఎవరో ఈరోజు మనం తెలుసుకోగలిగాం. ఎవరైనా యెహోవా అనేట ఆయనే నిజమైన దేవుడు. యెహోవాయే నిజమైన దేవుడు. అంత మాత్రమే కాకుండా జీవము గల దేవుడు. ఆయన ఏం చేయగలడు అని అంటే, ఇదిగో భయంకరమైనటువంటి ప్రమాదం ఏదైతే ఉందో, పాతాళం అనే ప్రమాదం, ఆ ప్రమాదంలో జారిపోకుండా అందులో నుంచి తప్పించగలిగే సామర్థ్యం కలిగినటువంటి ఆయన అని ఎలా నమ్మాలి అని అంటే, ఒక్కసారి చూడు, ప్రపంచ చరిత్రను తిరగరాసి చరిత్రకు ఆధారమై నిలిచినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి 3వ దినాన 3 రోజులు పాతాళంలో ఉండి 3వ దినాన పాతాళంలో నుంచి బయటికి వచ్చాడు. ఆయన్ని బయటికి రప్పించింది ఎవరు అని అంటే, ఆయన శిష్యులు తెలియచేసిన సాక్ష్యము దేవుడే. యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. అంటే ఇప్పుడు ఖచ్చితంగా మనం నమ్మాలి ఎవరిని? దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు మనల్ని పాతాళ వశం కాకుండా కాపాడగలడు. ఆ దేవుడు ఎవరు అంటే, మనల్ని పుట్టించిన వాడు. ఆ దేవుడు ఎవరు అని అంటే, మనకు పుట్టుకనిచ్చిన వాడు. అంత మాత్రమే కాకుండా మనకు చావును అనుగ్రహించేది కూడా. ఇప్పుడు క్లారిటీ ఇస్తాను చూడండి. ఇప్పటి వరకు సమాజంలో ఎంతమంది అయితే మనుషులుగా మనం బ్రతుకుతున్నామో, మీరు చాలా మంది దేవుడు ఉన్నాడు అని నమ్మి దేవుడు 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 అని పూజిస్తూ ఉంటే, ఆరాధిస్తూ ఉంటే, మీరు ఆరాధించేటటువంటి దేవుడు చరిత్రలో ఎప్పుడైనా ఎక్కడైనా పుట్టాడా అని ఆలోచన చేయండి. ఎందుకు అనంటే, దేవుడు అనే ఆయన పుట్టడు, దేవుడు అనే ఆయన చావడు. సావు పుట్టుకలను ఇచ్చేవాడు దేవుడు గాని చనిపోయేవాడు పుట్టేవాడు దేవుడు కాదు అనేటటువంటి వాస్తవం మనకు అర్థం కావాలి ఈ ప్రపంచానికి. అందుకోసమే సావు పుట్టుకలు లేనివాడు, చావనివాడు, పుట్టనివాడు దేవుడు. చనిపోతున్న వారిని బ్రతికించేవాడు, కొత్తగా మనుషులను పుట్టించేవాడు దేవుడు. అలాంటి దేవుడైనా నువ్వు నమ్ముకున్న దేవుడు, అలాంటి దేవుణ్ణేనా నువ్వు ఆరాధిస్తున్నది, నువ్వు పూజిస్తుంది? ఒక్కసారి చెక్ చేసుకో, సరి చేసుకో. ఒకవేళ నువ్వు పూజిస్తున్నటువంటి దేవుడు ఎప్పుడో ఒకప్పుడు పుట్టాడు అని, పుట్టినరోజు పండుగలు కూడా ఒకవేళ నువ్వు చేసుకుంటూ ఉంటే జాగ్రత్త సుమా. ఎందుకంటే నిజమైన దేవునికి ఏం లేదు, ఆయన చావడు, ఆయన పుట్టడు. దేవుళ్ళు అనబడేటటువంటి వాళ్ళ చరిత్రను జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఎప్పుడో ఒకప్పుడు పుట్టినట్టు, పుట్టిన తర్వాత మనుషులు బ్రతికినట్టు బ్రతుకుతున్నట్టు, బ్రతికి
వివాహం కూడా మనం చేసుకున్నట్టు వివాహం చేసుకొని ఒక కుటుంబాన్ని రన్ చేసి పిల్లలను కని మరలా చనిపోయి ఈ చరిత్ర అంతా చదువుతూ ఇలాంటి చరిత్ర సావు పుట్టుకల చరిత్ర భార్య పిల్లల చరిత్ర కలిగినటువంటి వాళ్ళను దేవుడు అని అనరాదు. అలాంటి వాడు దేవుళ్ళు కాదు. దేవుడు అనంటే సావడు, పుట్టడు, పుట్టినవాడు కాడు దేవుడు, చనిపోయిన వాడు కాడు దేవుడు. అర్థమవుతుందా? అందుకోసమే ఇప్పుడు మనకు దొరికిన అద్భుతమైనటువంటి ఆధారం ఏంటో తెలుసా? ఇప్పుడు మనమందరం పరిగెత్తాలి ఎవరి దగ్గరికి? ఎవరి దగ్గరికి? దేవుని దగ్గరికి పరిగెత్తాలి అని అంటే మనకు దేవుడు దొరకాలంటే అడ్రస్ ఏది? చెప్పండి, అడ్రస్ ఏది? యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరు? మనకు ఇప్పుడు ప్రపంచంలో బ్రతుకుతున్న మనుషులందరికీ దిక్కెవరు అంటే యేసుక్రీస్తు. ఖచ్చితంగా మనం ఇప్పుడు ప్రతి అక్షరం లేదంటే ఆయన జీవితంలో జరిగిన ప్రతి విషయం క్షుణ్ణంగా చదవాలి, తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఇప్పుడు ఇంతకు ముందు ఇప్పటి వరకు దేవుని గురించి తెలుసుకున్నాం, దేవుడు ఎవరో దొరికబట్టుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అని అంటే ఆయన మీద ఇష్టంతో, ఆయనను ఇష్టపడి, ఆయనను ప్రేమించి, ఆయనను మనుషులు చంపేసినా కూడా తిరిగి లేపాడు దేవుడు. కాబట్టి ఆయన బ్రతుకు మనకు అవసరం, ఆయన జీవితం మనకు అవసరం. ఆయన ఎలా బ్రతికాడో అది మనకు చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఆయనను అనుసరిస్తే మనకేం దొరుకుతుంది? ఆయన బ్రతికితే మనల్ని కూడా దేవుడు ఇష్టపడతాడు. ఆయనలా బ్రతికితే, ఆయనను అనుసరిస్తే దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు? తిరిగి. ఒక్కసారి మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చూడండి. దేవుడు ప్రభువును లేపెను. దేవుడు ఎవరిని లేపాడు? ప్రభువును. ప్రభువును లేపాడు. దేవుడు ప్రభువును లేపాడు. మనలను కూడా తన శక్తి వలన లేపుతాడండి. ఏమిటి? మనందరికి ఉండాల్సిన నిరీక్షణ ఇది. నిరీక్షణ. యేసు ప్రభువును లేపిన దేవుడు నన్నెందుకు లేపడు అనే మాట మనం మాట్లాడాలి అని అంటే ఇప్పుడు మనం ఎవరిని ఆశ్రయించాలి? ఎవరి గురించి తెలుసుకోవాలి చెప్పండి? యేసుక్రీస్తును లేపిన దేవుడు నిన్నెందుకు లేపాలి అని అంటే యేసుక్రీస్తులా నువ్వు నేను బ్రతికితే తప్ప మనల్ని లేపే అవకాశం ఉందా? పాతాళ వశం కాకుండా దేవుడు మనల్ని కూడా కాపాడలేదంటే మనం ఎలా బ్రతకాలి? యేసుక్రీస్తు ప్రభుల వారిలా బ్రతకాలి. అర్థమవుతుందా? అంటే మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభుల వారిని అనుసరించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారిని అనుసరించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారిని అనుసరించాలి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఖచ్చితంగా ఏం చేయాలి? తెలుసుకోవాలి. అందుకోసమే మహానుభావుడు ప్రార్థన చేస్తూ ఒక మాట చెప్పాడు ఈ ప్రపంచానికి. యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రార్థనలో తెలియజేసిన ఒక అద్భుతమైనటువంటి మాట చదువుతారా? 17వ అధ్యాయం యోహాను సువార్త 3వ వచనంలో. 17వ అధ్యాయము యోహాను సువార్త 3వ వచనం చదవండి. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును ఏమన్నాడు? ఒక చోట చూసాం మనం నిజ దేవుడు అని. ఇక్కడ ఏముంది? సత్య దేవుడు అని. దగ్గర కదా ఆల్మోస్ట్. యేసుక్రీస్తు ప్రభు వారే మాట్లాడుతూ అద్వితీయ సత్య దేవుడవైన నిన్ను నీవు పంపించిన యేసుక్రీస్తును తెలుసుకోవటమే అని ఎందుకన్నాడు? దేవుడెవరో ఖచ్చితంగా తెలియాలి. తెలిస్తేనే దేవుణ్ణి ఆశ్రయించగలం. దేవుణ్ణి ఆశ్రయించిన తర్వాత దేవుడు మనల్ని బ్రతికించాలి, మనల్ని పాతాళ వశం కాకుండా తిరిగి అందులో నుంచి రప్పించాలి అని అంటే అలా రప్పించబడిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని చూడాలి. ఉన్నారు. ప్రథమ ఫలం ఎవరు? క్రీస్తు కదా. ఇప్పుడు క్రీస్తును లేపాడు ఆ దేవుడు అని అంటే క్రీస్తు ఎలా లేపాడు అది చూడాలి. అందుకోసమే ఆయన జీవితం చదవాలి, ఆయన గురించి చదవాలి, ఆయన గురించి తెలుసుకోవాలి. సో ఇక్కడ ఆయన ప్రార్థనలో ఆయన జీవితం అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫైనల్లో చేసినటువంటి ప్రార్థన అండి ఇది. తన చివరిలో తన జీవిత దినాలు లాస్ట్ డే ఆయన దేవునికి ప్రార్థన చేస్తూ చెప్పినటువంటి మాటలు తెలుసా? తండ్రి దేవా, అద్వితీయ సత్య దేవుడవు నీవు. నీ గురించి తెలుసుకోవాలి మానవుడు. నెక్స్ట్ నా గురించి కూడా
నీవు పంపించిన నా గురించి కూడా ఈ మనుషులు తెలుసుకోవాలి. తెలుసుకుంటే తప్ప చేరలేరు, పొందలేరు నిత్య జీవం. తెలుసుకోకపోతే ఎక్కడికి? పాతాళం. ఎక్కడికి పోతారు? పాతాళం. పాతాళం ఎంత భయంకరమైందో నిన్న మాట్లాడుకున్నాం. ఆ పాతాళం నుంచి తప్పించుకునే విధానం ఎంత నీట్ గా క్లియర్ గా రాశాడు చూసారా? అందుకోసమే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఏం చేయాలి? ఈరోజు క్రీస్తును అనుసరించాలి. క్రీస్తును ఏం చేయాలి? అనుసరించాలి తప్ప యేసు క్రీస్తు ప్రభుల వారిని భజన చేయొద్దు. ఏం చేయొద్దు అంటే ఆయన్ని పూజ చేయొద్దు. ఆయన్ని ఆరాధించే వారెవరు పోరు ఎక్కడికి? పరలోకానికి. ఇది నేను చెప్పలే, ఆయనే స్వయంగా చెప్పాడు. చూద్దాం ఒకసారి మాట చదవండి ఒక్కసారి. 7వ అధ్యాయం మత్తయి సువార్త 21. 7వ అధ్యాయం మత్తయి సువార్త 21వ వచనం చదవండి. ప్రభువా 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 అంటే ఏంది? భజన బృందం. ఏంది? ఆయనే చెప్తున్నాడు, బ్రదర్ నువ్వు నాకు భజన చేస్తే నువ్వు పొందలేవు, చేరలేవు. అదే చెప్తున్నాడు. చూడు, కంటిన్యూ చదవండి. అని నన్ను పిలుచు ప్రతివాడు అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశిస్తాడు. నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశిస్తాడు. ఆ తండ్రి చిత్తం ఎలా చేయాలయ్యా అని అడిగామనుకో, నన్ను చూడు, నన్ను చదువు, నా గురించి చదువుకో. ఎందుకు అనంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చింది నేను. ఈ భూమి మీద నుంచి ప్రథమ ఫలముగా ఆయనకు దొరికింది నేను. అవునా? మనమందరము ఆయన వ్యవసాయం అయితే ఈ వ్యవసాయం వ్యర్థమైంది ఎన్నో సంవత్సరాలు. ఇందులో నుంచి దేవునికి దొరికిన ప్రథమ ఫలం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు. అందుకోసం యేసుక్రీస్తు ప్రభువు వారు అంటుంటాడు, నా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షావల్లిని. అదే సువార్త 15:1 ఉంటది. 15వ అధ్యాయం 1వ వచనం కదా. సో ఇప్పుడు మనకు అర్థం కావాల్సినటువంటి పాయింట్ ఏంటి? దేవుడు ఎవరో తెలుసుకోవాలి. ఆ దేవుడు మన కొరకు పంపించిన వెలుగు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి తెలుసుకోవాలి. దేవుని గురించి ఎందుకు తెలుసుకోవాలి? యేసుక్రీస్తు గురించి ఎందుకు తెలుసుకోవాలి? దేవుని గురించి ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, ఈ సృష్టిని సృష్టించింది ఆయనే కాబట్టి ఈ సృష్టిలో బ్రతకాలి అని అంటే ఆయన ఎవరో తెలుసుకొని బ్రతకాలి. లేకపోతే మన బ్రతికే ఏమైతుంది అని చెప్పాను? పాపం. నీ పర్మిషన్ లేకుండా నీ ఇంట్లో ఉన్న వస్తువు నేను వాడుకుంటే తప్పు అని మనం అంటారు కదా మీరు. మరి ఇది దేవుని సృష్టి, సమస్తం దేవునిది. దేవుని పర్మిషనే లేకుండా నువ్వు దీన్ని వాడుకుంటే కాదా పాపం? అది కాదా అన్యాయం? కాబట్టి ఖచ్చితంగా నువ్వేం చేయాలి? మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి దేవుడు ఎవరో. దేవుడు ఎవరో తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఉన్న ప్రమాదాన్ని పసిగట్టి ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవాలి అని అంటే ఖచ్చితంగా తెలుసుకోవాలి యేసుక్రీస్తు ప్రభువు వారిని. కాబట్టి దేవుణ్ణి తెలుసుకోవాలి. ఆ దేవుడు మన కొరకు పంపించిన తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారిని తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, ప్రమాదములో కల్లా అత్యంత భయంకరమైన ప్రమాదం పాతాళం అని మనం పెట్టుకున్నటువంటి టైటిల్. ఆ పాతాళానికి నువ్వు చేరకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా తెలుసుకోవాలి దేవుడు ఎవరో తెలుసుకోవాలి. ఆ దేవుడు పంపించిన దేవుడి కుమారుడైనటువంటి క్రీస్తు గురించి కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? క్రీస్తును అనుసరించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. అందుకోసమే బైబిల్లో ఉన్నటువంటి రూల్ ఏంటో తెలుసా? మన పాపానికి నిర్వచనం ఏం చెప్తామండి? చెప్పండి ఒకసారి. పాపానికి నిర్వచనం ఏమేం చెప్తాం మనం? తెలియదా? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆరాధనకు సంబంధించిన ఆజ్ఞ ఏంటో చెప్పండి. ఆరాధనకు సంబంధించిన ఆజ్ఞ మీరు చెప్పేది పాత నిబంధన, కొత్త నిబంధన గురించి నేను అడుగుతున్నాను.
ఎలా ఆరాధించాలి? పూర్ణ హృదయం, ఎలా ఆరాధించాలి దేవుణ్ణి? పూర్ణ హృదయంతో, ఆత్మతోను. సత్యంతో. మర్చిపోయారా వచ్చిన నోట నోట కదా అది? 4 దేవుని ఎలా ఆరాధించాలండి? ఆత్మతోను సత్యముతోను. ఎందుకు ఆత్మ అంటే ఎవరు, సత్యం అంటే ఏంటో తెలుసా మీకు? సత్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు గారు అంటారు నేనే. సత్యం అంటే ఎవరు అని అన్నాం అనుకో, ఏమంటాడు ఆయన? నేనే. మరి ఆత్మ? పరిశుద్ధ ఆత్మ. అంటే క్రీస్తును అనుసరిస్తూ ఆత్మ కలిగి దేవుణ్ణి ఆరాధించాలి. అందుకోసమే పత్రికలలో ఏమని రాయబడుతుంటుంది అంటే, నువ్వు మాట చేత గాని క్రియ చేత గాని ఏమి చేసినా కూడా క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది రూల్, ఇది ఆజ్ఞ. ఇది ఎందుకు చెప్పాను అంటే, కొంతమంది తీర దగ్గరకు వచ్చి డైవర్షన్ తీసుకుంటున్నారు. తీర దగ్గరకు వచ్చి బయట ఉన్నటువంటి వాళ్ళైతే దేవుడు ఎవరో తెలియదు, క్రీస్తు ఎవరో తెలియదు. ఇక్కడికి వచ్చి క్రైస్తవ్యంలోనికి వచ్చేసి కూడా ఏం చేస్తున్నారు? ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు. ఏం చేసి? నేను చాలా చోట్ల తిరుగుతున్నాను. ఎన్నో సంఘాలలో క్రైస్తవులుగా మాట్లాడుతున్నటువంటి వారికి దేవుడు ఎవరు తెలియదు. ఎందుకంటే దేవుడు ఎవరు అని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం కలిసి యేసుక్రీస్తు అంటారు. నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని మాట్లాడుతుంటే ఏమైనట్టు? వీళ్ళకి అర్థం అయినట్ట కానట్ట? నిజమైన దేవుడు ఎవరు అర్థమైందా వీళ్ళకి? యేసుక్రీస్తును ఆరాధిస్తున్నటువంటి వాళ్ళు నువ్వు ఏ రూల్ ప్రకారంగా ఆరాధిస్తున్నావో చెప్పవా, ఒక్కసారి వచనం చూపించవా అంటే చూపించగలరా? ఆ ఆజ్ఞ ఉందా? ఆ రూల్ ఉందా బైబిల్? క్రీస్తు ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తే ఆరాధనలో క్రీస్తు కూడా ఇన్వాల్వ్ అవుతున్నట్ట లేదా? కానీ సపరేట్ క్రీస్తుని ఆరాధించావనుకో దేవుడిని పక్కన పెట్టినట్ట కదా. అంటే కంప్లీట్ గా దేవుణ్ణి మర్చిపోయావు. దేవుణ్ణి మరిస్తే ఏం జరుగుతుందని వచనం చూసాం మనం. 9వ కీర్తన చివరి వచనం చదువుకొని ముగించుకున్నాం. 9వ కీర్తన 17వ వచనం అనుకుంటాను చూడండి. దుష్టులను దేవుణ్ణి మరుచు జనులందరూ ఎక్కడికి వెళ్తారట? అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? ఇక్కడ దానికి వచ్చి కూడా దేవుణ్ణి మరిచారు అని అంటే ఎక్కడికి వెళ్తారు వీళ్ళందరూ కదా? కాబట్టి జాగ్రత్త పడండి. తెలుసుకున్న మీరు తెలియని వారికి తెలియచేసేటటువంటి ప్రయత్నం చేయండి. భయంకరమైనటువంటి ప్రమాదం ఉంది, పాతాళం ఉందని చెబుతూనే నువ్వు పాతాళానికి పోతే ఎట్టుంటది? అవును కదా? పాతాళం గురించి చెబుతున్నటువంటి వ్యక్తే పాతాళానికి పోతే ఎట్లుంటది అంటే, కరోనా వచ్చిన వారికి వైద్యం చేసిన డాక్టర్ కరోనా వచ్చి చచ్చిపోయినట్టు. అవును కదా? ఎయిడ్స్ వ్యాధి ఉంది జాగ్రత్త అని ఎయిడ్స్ వ్యాధి గురించి ప్రచారం చేసుకుంటూ ఆయనకే ఎయిడ్స్ వచ్చిందని పెట్టుట అలాంటి బతుకు అన్నమాట. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. పాతాళం తప్పించుకోవాలి అని అంటే దేవుడు ఎవరో తెలుసుకోవాలి. ఆ దేవుడు ఈ లోకానికి పంపించిన తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువువారు ఎవరో తెలుసుకోవాలి. ఈ పాతాళం అనేటటువంటి పాఠాన్ని హృదయంలో పదిలపరుచుకొని వాటి ప్రకారంగా బ్రతికి మీరు తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ 2 రోజుల సమయంలో మీరు ఏదైతే తెలుసుకున్నారో, ఏదైతే నోట్ చేసుకున్నారో వాటిని 1కి 2 సార్లు 3 సార్లు మరలా నెమరు వేసుకొని మరికొంతమందికి తెలియచేసేటటువంటి ప్రయత్నం చేయాలి. దేవుని చిత్తమైతే మరలా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. కళ్ళు మూసుకొని తల వచ్చినట్టు చిన్న ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడా పరమాత్ముడా పరమందు వాసుడా